హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మీ అందరికీ సరికొత్త సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు లేటెస్ట్‌గా ఉద్యోగాలైతే రావడం జరిగింది. సో, నేషనల్ మైనారిటీ కార్పొరేషన్ నుంచి మనకి లేటెస్ట్‌గా ఉద్యోగాలొచ్చాయన్నమాట. సో, 60,000 వరకు స్టార్టింగ్ సాలరీనే ఉండడం జరుగుతుంది. సో, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీటెక్, బీసీఏ, బీహెచ్ఎం అని, లేకపోతే బీ ఫార్మసీ అని, లేకపోతే బీ ఆర్కిటెక్చర్ అని ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చనమాట. ఎల్ఎల్‌బీ చేసినా, ఎంబీఏ చేసినా, పీజీ చేసినా, ఐసీడబ్ల్యూఏ చేసినా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో, ఎవరైతే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీరు ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ నచ్చే ఉంటుంది. సో, కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే నేషనల్ మైనారిటీ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే వచ్చిందన్నమాట. సో, వీళ్ళైతే డిఫరెంట్ వేకెన్సీస్‌కైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. ఎలాంటి టెంపరరీ, ఎలాంటి కాంట్రాక్ట్ జాబ్స్ కాదనమాట. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో, మీరిక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ పబ్లిష్ చేసిన 30 డేస్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేయండి. ఇక్కడ మీకు డిప్యూటీ మేనేజర్ అని, అసిస్టెంట్ మేనేజర్ అని, అలాగే అసిస్టెంట్ మేనేజర్ అని, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అని చెప్పి ఇలా డిఫరెంట్ పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీకు పే స్కేల్‌తో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. ఇండస్ట్రియల్ డియర్‌నెస్ అలవెన్స్ అని, తర్వాత పర్క్స్ అని, అలవెన్సెస్ అట్ ద రేట్ ఆఫ్ 35% ఆఫ్ ది బేసిక్ పే కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదర్ ఫెసిలిటీస్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో, ట్రావెల్ కన్సెషన్స్ అని, మెడికల్ అసిస్టెన్స్ అని, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎన్‌కాష్‌మెంట్స్ అని, తర్వాత ఈపీఎఫ్ అని, గ్రాడ్యుయేట్ అని, సో, ఇవన్నీ అయితే మీకు రావడం జరుగుతాయి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి. సో, ఇక్కడ మీకు నేచర్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్పి ఇచ్చారు. సో, ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అక్కర్లేదనమాట. సో, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు ఎక్స్‌పీరియన్స్ కావాలని చెప్పి కంపల్సరీగా. సో, జనరల్ ఇన్ఫర్మేషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఇంపార్టెంట్ డేట్స్ కూడా అయితే ఇచ్చారు. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఇంకా స్టార్ట్ కాలేదు. సో, ఇవాళ రేపట్లో అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మీకు డిప్యూటీ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్‌కైతే ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో, తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే దాని ప్రకారం అయితే మీకు తీయడం అనేది జరుగుతుంది. సో, డిపెండింగ్ అపాన్ ద వేకెన్సీస్ బట్టి మీకైతే ఈ షార్ట్ లిస్టెడ్ రేషియో అయితే మీకు తీస్తారనమాట. సో, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జాబ్‌కైతే మీకు ఆన్‌లైన్ టెస్ట్ ఒకటే ఉంటుందనమాట. ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో, టెస్ట్ ప్యాటర్న్ చూసినట్లయితే మీకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ ఇవే ఉంటాయన్నమాట. సో, అసిస్టెంట్ మేనేజర్‌కి ఇవన్నీ సేమ్ అలాగే ఉన్నాయి దాదాపుగా. సో, మీకు సిలబస్ కూడా అయితే ఇచ్చారు కాబట్టి తప్పకుండా వీటన్నిటిని చూసి చెక్ చేసి అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు నెగెటివ్ మార్కింగ్ కూడా అయితే ఉందన్నమాట. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 నెగెటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో, అసిస్టెంట్ మేనేజర్‌కైతే మీకు ఆహ్, 50% అయితే రావాల్సుంటుంది జనరల్ కేటగిరీస్‌కి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకైతే 45% అయితే రావాలనమాట. సో, ఇక్కడ మీకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జాబ్‌కైతే మీకు 50% ఫర్ అన్‌రిజర్వ్డ్ పోస్టులు, అలాగే 45% ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి ఎగ్జామినేషన్‌లో మార్క్స్ అయితే రావాలి. ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్టయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు ఎక్కడ కావాలనుకున్నట్లయితే అక్కడ మనకి లిస్ట్ ఆఫ్ సెంటర్స్ అయితే ఇస్తారు అప్లై చేసుకునేప్పుడు. సో, దాంట్లోంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. ఎక్కడ రాయాలనుకుంటే అక్కడనమాట. సో, ఓన్లీ ఔట్ స్టేషన్స్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కైతే మీకు ఆహ్, సింగిల్ రిటర్న్ సెకండ్ క్లాస్ ట్రైన్ టికెట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్నట్లయితే. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీస్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ లేదనమాట. మిగిలిన వాళ్ళకైతే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జాబ్‌కైతే మీరు రూ. 200 అయితే అప్లికేషన్ ఫీస్ పే చేయాలి. అలాగే మీకు డిప్యూటీ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్‌కి ఉద్యోగాలు అప్లై చేసుకుంటే రూ. 600 అయితే అప్లికేషన్ పే చేయాలి. ఇంత ఉందని చెప్పి అనుకోమాకండి. ఒకసారి జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు కాబట్టి, సో, లైఫ్ సెట్ అయిపోతుంది కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు అదర్ క్లాజెస్ కూడా అయితే ఇచ్చారనమాట.
సో, ఇవన్నీ అయితే పూర్తిగా ఒకసారి చదవండి. డౌన్‌లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ చూసినట్లయితే మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇయన్నీ అప్లై చేసేసుకున్న తర్వాత మీకు సంబంధించిన కాల్ లెటర్స్ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, అప్లికేషన్ ప్రాసెస్ 30 డేస్ అయిపోయిన తర్వాత మీకైతే కాల్ లెటర్స్ అయితే రావడం జరుగుతాయి. సో, ఇక్కడ మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా అయితే మీకు ఉంటుందనమాట. అలాగే మీకిక్కడ హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. సో, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయ్యి మీరైతే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఫీజ్ కూడా అయితే చేయాల్సుంటుంది. సో, పేమెంట్ ఎవరైతే చేయాలో అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో వాళ్ళు కూడా డైరెక్ట్‌గా అప్లికేషన్ ఫార్మ్‌లోనే ఇంటిగ్రేటెడ్ వెబ్‌సైట్ అయితే ఉంటుంది. సో, అక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ పే చేయడానికి. అది క్లిక్ చేసి అయితే పే చేయొచ్చు. ఫైనల్‌గా ఇంకా డాక్యుమెంట్స్ అవన్నీ అయితే సబ్మిట్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయొచ్చనమాట. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవి కూడా అయితే మీరు స్కాన్ చేసి మీరైతే అప్‌లోడ్ చేయాలనమాట. సో, ఇక్కడ మీకు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కూడా అయితే ఉంది. సో, మీరు ఒక వైట్ పేపర్ మీద ఇక్కడ ఆహ్, ఐ అని చెప్పి ఉంది చూసారా? సో, ఈ 2 లైన్స్ అయితే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనమాట. ఇది కూడా వైట్ పేపర్ మీద రాసి సో, మీరైతే దాన్ని స్కాన్ చేసి మీరైతే అప్‌లోడ్ చేయాలి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో సో, ఆ బాక్స్‌లో అనమాట. సో, ఇక్కడైతే మీ నేమ్ రాయాల్సుంటుంది. తర్వాత మీకు అప్లికేషన్ ఫీజ్‌కి సంబంధించి కూడా మీరైతే ఆహ్, ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సుంటుంది. ఆన్‌లైన్ మోడ్‌లోనే. సో, మీరిక్కడ కంప్లీట్‌గా మీరు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉన్నాయి. సో, ఇవన్నీ మొత్తం చెక్ చేసి అప్లై చేయండి. సో, దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. అప్లై చేసేదానికంటే ముందల ఇక్కడ మీకు సాలరీస్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కైతే 25,000 నుంచి 95,000 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్‌కైతే 30,000 నుంచి 1,20,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్స్ అయితే 30,000 నుంచి 1,20,000 అండ్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ ప్రాజెక్ట్ కోఆర్డినేషన్‌కైతే 30 నుంచి 1,20,000 డిప్యూటీ మేనేజర్‌దైతే 40,000 నుంచి 1,40,000 అనమాట. సో, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కి మీరు డిగ్రీ ఇన్ ఆర్ట్స్ గాని, సైన్స్ గాని, కామర్స్ గాని చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ అంటే బీఏ గాని లేకపోతే బీటెక్ బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ అయినా సరే సైన్స్ కింద వస్తుంది కాబట్టి బీటెక్ చేసినా, బీసీఏ చేసినా అప్లై చేసుకోవచ్చు. 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. సో, హెచ్ఆర్ఎం అండ్ అడ్మిన్ ఇక్కడ ఇదైతే పీజీ డిగ్రీ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ గాని, ఎంబీఏ గాని, ఎల్ఎల్బీ గాని చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ పీజీ డిప్లొమా ఇన్ లేబర్ లా చేసినా అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ అసిస్టెంట్ మేనేజర్. అలాగే ఇక్కడ సీఏ, ఐసీడబ్ల్యూఏ ఎంబీఏ ఫైనాన్స్ అని ఉంది. సో, ఇది చేసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి అప్లై చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ ఎంబీఏ ఆర్ ఎల్ఎల్బీ అని ఉంది. సో, ఇది చేసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్‌కైతే అప్లై చేయొచ్చు. అలాగే కంపెనీ సెక్రటరీ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ గాని, సైన్స్ గాని చేసినట్లయితే మీరు ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చు. కాకపోతే దీనికి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలనమాట. మిగిలిన వాటికి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేకుండా మీరు డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, అప్లై చేయాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది జరుగుతుంది అప్లై చేయడానికి. ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. నేషనల్ మైనారిటీ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళది. సో, ఇక్కడ మీకు రిక్రూట్‌మెంట్ పోర్టల్ అనమాట ఇది. సో, మీరిక్కడ చూసుకోవచ్చు ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్ 2025 అని చెప్పి ఇచ్చారు. సో, ఇదైతే ఇక్కడ మీకు ఇది క్లిక్ చేస్తే అడ్వర్టైజ్‌మెంట్ అంటే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీకు ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. సో, దాని ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఆన్ ఐబీపీఎస్ పోర్టల్ విల్ కమెన్స్ షార్ట్‌లీ అని చెప్పి ఇచ్చారు. సో, అంటే త్వరలో అయితే ఇక్కడ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఆ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లింక్ అనేది ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు. సో, రిలీజ్ అయిన వెంటనే మీరైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కామెంట్ బాక్స్‌లో లింక్ అయితే ఇదే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక్కడ మీకు ఏ రోజుకి ఆ రోజు ఇవాళ రేపట్లో అయితే మీకు లింక్ అయితే వస్తుందనమాట. సో, లింక్ వచ్చిన 30 డేస్ లోపల అప్లై చేసుకోవాలి. సో, ఇది క్లిక్ చేసి మీకక్కడ లింక్ అయితే వస్తుంది. ఇక్కడ ఇదే పోర్టల్‌లో. సో, ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అయ్యి, లాగిన్ అయ్యి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సో, మీకు పేమెంట్ కూడా అయితే చేసి ఎవరైతే పే చేయాలో అప్లికేషన్ ఫీజ్ వాళ్ళు పే చేసి మీరైతే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాలి. అప్లికేషన్ ఫార్మ్‌ని లాస్ట్‌లో మీరు జిరాక్స్ కూడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫర్దర్ రిఫరెన్సెస్ కోసం. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్ అండ్ మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.